బీజేపీ, జనసేన, టీడీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి సెక్యులర్ లీడర్ అని నాయకులు అభినందించారు. సుజనా చౌదరిని కావాలనే ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని, ముందుగా వారి గత చరిత్రలు చూసుకోవాలని హితవు పలికారు. ఆదివారం సాయంత్రం టీడీపీ ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఫతఫుల్లా ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుజనా చౌదరిని కావాలనే ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారని, ముందుగా వారి గత చరిత్రలు చూసుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో భాగంగా అందరికీ భోజనాలు వడ్డం చేశారు. వేల మంది ముస్లిం సోదరులు హాజరైన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మైనార్టీ నాయకుడు ఎంఎస్ బేగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉపవాస దీక్ష విరమణ సమయంలో మేమందరం కలిసి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేయడం జరిగింది. నేను గత 3 సంవత్సరాల్లోనూ సేవా కార్యక్రమాల్లో ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి చోట సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో ఉన్న సమయంలో ఎక్కువగా ముస్లిం సోదరులతో సంస్థ సంబంధాలు ఉన్నాయి. వారందరూ ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించి, నన్ను ఇక్కడ సుజనా చౌదరి గారిని ఇద్దరిని ఆహ్వానించి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అందరికీ నమస్కారాలు. అంతేకాకుండా మా ముస్లిం సోదరులందరికీ థ్యాంక్ యూ. ముస్లిం సోదరులందరికీ కూడా మేము ఒకే ఒక విన్నపం చేశాం. ముఖ్యంగా మానవత్వం ముఖ్యం. ఫస్ట్ మేము మానవత్వం నమ్ముకున్న వాళ్ళం, సెక్యులర్గా ఉంటాము. మీకు ఎటువంటి రకమైన కష్టాలు వచ్చినా మేము అడ్డుపడతాము, మీ ప్రాణానికి మేము అడ్డం ఉంటామని చెప్పే విషయం చెప్పడం జరిగింది. అల్లా ఆశీస్సులతో అంతా బ్రహ్మాండంగా జరుగుద్దని చెప్పి నా నమ్మకం. ముస్లిం సోదరులందరూ కూడా చాలా జోష్లో ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ డబుల్ ఇంజిన్ అంటే ఇక్కడ ఎంపీ, ఇక్కడ ఎమ్మెల్యే రెండు కూడా వాళ్ళు గెలిపించి మమ్మల్ని చట్టసభ్యులకు పంపిస్తారని నాకు దృఢ నమ్మకం ఉంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆశీస్సులు చేస్తారు. అల్లా ఆశీస్సులతో అంతా బాగా జరుగుతుందని చెప్పి సోదరులతో కూడా చెప్పడం జరిగింది. ఇన్షా అల్లా